హలో అండి. సో ఈ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వచ్చేసి నాకు కోదాడకి దగ్గరలో ఉన్న మునగాల ఏరియా నుంచేసి 2 ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ ఆర్డర్ వచ్చాయండి. అయితే ఇక్కడ ఈ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఊర్లో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు. అనుకోకుండా వాళ్ళ మిషన్ రిపేర్ రావటం వల్ల సో నాకు ఆర్డర్ తీసుకొని వచ్చారనమాట. ఇది హాఫ్ శారీ ఫంక్షన్ కోసం డిజైన్ చేసిన ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అండి. మిషన్ ఖరాబ్ అయితే వచ్చే మెంటల్ టార్చర్, మెంటల్ టెన్షన్ ఎలా ఉంటుందో రీసెంట్గా నేను ఫేస్ చేశాను. నాకు అది ఐడియా ఉంది కాబట్టి వెంటనే వాళ్ళ ప్రాబ్లం చెప్పంగానే నేను కూడా ఆర్డర్ ఒప్పుకున్నానండి. అసలు టైం కూడా ఇవ్వలేదు. 2 బ్లౌజెస్ 1 డేలో ఇచ్చేసేయాలి. స్టిచ్చింగ్ కాదు, ఓన్లీ వర్క్ మాత్రమే. స్టిచ్చింగ్ వాళ్ళు చేసుకుంటారంట. నాకు టైం ఇవ్వలేదు అండ్ నేను స్టోన్స్ కూడా పేస్ట్ చేయలేదు. నేను వీడియో తీసేటప్పుడు ఆ బ్లౌజెస్ ఆవిడ నా ఎదురుగానే కూర్చొని నేను మాట్లాడుతూ వీడియో తీస్తున్నాను. తనతోటే సెకండ్ బ్లౌజ్ చేసి తను స్టోన్స్ పేస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ బ్లౌజ్కి నేను పేస్ట్ చేయాలి, వీడియో తీసుకుంటున్నాను. కాకపోతే ఎప్పుడైనా సరే అండి, ఒకే ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఇలాంటివి మనం హెల్పింగ్ నేచర్ ఉండి హెల్ప్ చేస్తే కనుక కొద్దిగా మెంటల్గా చాలా కూల్గా అనిపిస్తుంది. అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి వాళ్ళకి ఇలా హెల్ప్ చేసినందుకు. నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా నాకు దగ్గరలో ఉన్న ఒక ఎంబ్రాయిడరీ వర్కర్, తను కూడా టైలర్ అండి. సో నాకు చాలా బ్లౌజెస్ హెల్ప్ చేసింది, వర్క్ చేసి వెంటనే ఇచ్చేసింది అనమాట. ఆ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు. అందుకే నేను తనకి ఖచ్చితంగా, నేను బిజీగా ఉన్నా సరే ఒప్పుకొని వర్క్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ఇంకొక ఏరియా నుంచి వచ్చిందండి. కోదాడకి దగ్గరలో ఉన్న ఏరియా నుంచే వచ్చింది. ఇది కూడా పెళ్ళికి వేయించుకున్న డిజైన్. శారీ మాత్రం మంచి బ్రౌనిష్లో రెడ్ బార్డర్లో వచ్చింది. అండ్ శారీ వీవింగ్ అంతా లీఫ్ వచ్చేసి గ్రీన్గా వచ్చింది. అండ్ ఫ్లవర్ వచ్చేసి మల్టీపుల్ కలర్లో వచ్చేసింది ఫ్లవరు. దానికి తగ్గట్టుగానే ఇలా థ్రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకొని ఇలాగా బ్లౌజ్ని డిజైన్ చేశానండి. నాకు ఈ వర్క్ అయితే చాలా బాగా నచ్చింది. ఎంత కలర్ఫుల్గా ఉందో అసలుకి. శారీలో ఉన్న కలర్స్ అన్నిటిని తీసుకొని ఇలాగా మీకు కనిపిస్తుంది కదా, ఫ్లవర్ వచ్చేసి పింక్ కలర్ ఉంది, ఇంకొక సైడ్ వచ్చేసి స్కై బ్లూ కలర్లో ఫ్లవర్ ఉంది. ఈ 2 కలర్ కాంబినేషన్లో డిజైన్ సెట్ అయ్యే విధంగా నేను సెలెక్ట్ చేసి ఈ డిజైన్ వేశాను. బార్డర్ అంతా కూడా మనకి కట్ వర్క్ వస్తుంది. అండ్ ఈ స్టిచ్చింగ్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. ఫ్లవర్ లోపల అల్లిక చూడండి, నవారు అల్లిక ఉంది లోపల. మనం నవారు అల్లుకుంటాం కదా, అలా స్టిచ్చెస్ అయితే ఎంత నీట్గా పడిందో. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ముడికుట్టులాగా, కాడకుట్టులాగా, ఇలా ఒకే డిజైన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టిచెస్ ఉన్నాయండి. ఈ డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మల్టీ కలర్ కాంబినేషన్ బ్లౌజెస్ మీదకైతే ఈ డిజైన్ లుక్ అదిరిపోతుంది. సో ఇలాగా మనం కలర్ కాంబినేషన్ బట్టి డిజైన్ని బాగా హైలైట్ చేయడానికి మ్యాక్సిమం నేను ట్రై చేస్తానండి. వర్క్ వచ్చిందా, దాన్ని మిషన్ మీద పెట్టామా, వర్క్ అయిపోయిందా, అలా కాదండి. ఎక్కడ ఏ కలర్ కాంబినేషన్ కరెక్ట్గా ఇస్తే డిజైన్ హైలైట్ అవుతుందో ప్రతిదీ టైం